నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సెకండ్ వీడియో అయితే చేస్తున్నాను. శ్రీమంతం సెకండ్ వీడియో అయితే చేస్తున్నాను. ఈరోజు శ్రీమంతానికి వచ్చిన అని చెప్పినాను కదండి, సెకండ్ వీడియో అండి ఇది. అక్కడంతా పని చేసేసుకొని ఇక్కడ మా చెల్లెల వాళ్ళ ఇంటికి వచ్చినాము. మా అమ్మ వాళ్ళ ఇల్లు, మా చెల్లెల వాళ్ళ ఇల్లు, మా ఇంకో చెల్లెల వాళ్ళ ఇల్లు ఇక్కడనే అండి. ముగ్గురిది. మా చెల్లెల్ని మా అమ్మ వాళ్ళ అన్న కొడుక్కే ఇచ్చినారు. ఉండూరు అండి. మా చెల్లెలు చీరల బిజినెస్ అండ్ టైలరింగ్ అండి, రెండు చేస్తుంది. మా పాపకి డ్రెస్సులు అన్నీ ఆమెనే కుడుతుంది. నేను చీరలు తెచ్చుకోవాలన్నా ఆమె దగ్గరే తెచ్చుకుంటా. డబ్బులు ఉండని లేకపోని ఇస్తుంది. సిస్టర్ ఈజ్ సెకండ్ మదర్ అని అంటారు కదండి, అది మా చెల్లెలు. నాకు సెకండ్ మదర్ అండి మా చెల్లెలు. అలానే మా తమ్ముడు భార్యను కూడా తీసేయకూడదండి, ఆమె కూడా బాగా చూసుకుంటుంది మమ్మల్ని. ఇక్కడ మా పవిత్ర చేతుల్లో ఉండే చీర ఆల్రెడీ నా ఫ్రెండ్కి తీసుకున్నానండి. అది అంటే నేనేం డబ్బులు ఇచ్చి కాదులేండి, ఆమెనే తీసుకురా అంటే తీసుకున్నాను. నాకే గతి లేదు, నేనే ఆడ తీసుకుంటానండి. బాగుంటాయండి చీరలు, గుంటకల్ నిండి వేసుకొస్తుంది మా చెల్లెలు. ఇప్పుడు వచ్చేసి డిజిటల్ ప్రింట్ అని బాగా కొత్తగా వచ్చినాయండి. అవి మా చిన్నమ్మ తీసుకుంది ఇప్పుడు 3, మా ఇద్దరు చెల్లెళ్ళకి, మా చిన్నమ్మకి. చాలా కష్టపడుతుందండి మా చెల్లెలు. 10 ఎకరాల పొలం ఉంది, ఆమెనే చూసుకుంటుంది. జేసీబీ ఉంది. వాళ్ళ మా మరిదికి కూడా కొద్దిగా యాక్సిడెంట్ జరిగి బాగోలేదండి. అయినా కానీ భయపడుకోకుండా కానీ నిబ్బరంగా ఉంటుంది మా చెల్లెలు. నాకు ఏది కావాలన్నా, నాకు ఇది కావాలి అంటే కంపల్సరీ ఇచ్చేస్తుంది. అందుకే అండి సిస్టర్ ఈజ్ సెకండ్ మదర్ అనేది. మా కోసం పూలు తీసి పెట్టింది పాపం నిన్ననే. తనకు ఆడపిల్లలు లేరు కదా, మా పవిత్ర అంటే చాలా ఇష్టము. ఇద్దరు కొడుకులే అండి మా సునీత, మా చెల్లెలకి. ఆమెకు పూలు పెట్టి నాకు పూలు పెడుతుంది. ఇంకా మా ఇంట్లో నాదే అండి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాదే పెత్తనం ఎక్కువ ఉంటుంది. పెత్తనం అంటే ఇంట్లో సంసారం కాదు, నాదే పై చేయి ఉండాలనుకుంటాను నేను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నాదే జరగాల అనేసి అనిపిస్తుంది. అందుకేనేమో ఇక్కడ అట్లా జరుగుతుంది నాకు. పుట్టినింట్లో ఎవరికైనా కూడా అంత హక్కు ఉంటుంది కదండి ఆడపిల్లలకు. ఇక్కడ మా రెండో చెల్లెలండి, మా చిన్నమ్మ వాళ్ళ బిడ్డ. లిల్లీ పూలు చూడండి మా చెల్లెలకి ఎంత బాగా పూసినాయో, నా చెట్లకు అస్సలు పూస్తలేవు సరిగ్గా. ఇక్కడ ముగ్గురం పోతున్నాము. ఇంకా శ్రీమంతం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు తీసుకొచ్చిన సద్ది మొత్తం పెట్టినారు. ఇంకా మాదిగా సద్ది అంటే మా సైడ్ సద్ది అంటారులేండి శ్రీమంతం చేసేదానికి. మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. ఇక్కడ మా మరిది చూడండి ఓవర్ చేస్తున్నాడు, కాలు మీద కాలు వేసుకొని. మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదండి, మేమైతే సద్దులు అంటాము. ఫస్ట్ వాళ్ళు తెచ్చిన సద్దే పెడుతున్నాము. తర్వాత నెక్స్ట్ మా చిన్నమ్మ వాళ్ళకు కూడా లేదు, మా అమ్మ వాళ్ళకి లేదు సద్దులు, కాబట్టి ఆడపిల్లలు తీసుకొస్తామండి. మా చిన్నమ్మ వాళ్ళ బిడ్డలు తీసుకొచ్చినారు, ఇద్దరు అన్నీ చేసుకొని తీసుకొని వచ్చినారు. మన ఆడపుట్టుకలో 3 స్పెషల్ మూమెంట్స్ ఉంటాయండి. ఒకటి పుష్పవతి కావడం, రెండోది పెళ్ళి,
మూడోది శ్రీమంతము. శ్రీమంతం జరుపుకోవాలని చాలామందికి ఉంటుంది. కొంతమంది అయితే అది ఎట్లనో వాళ్ళ భర్త వాళ్ళకు ఉండకపోవడము, వాళ్ళ అమ్మ వాళ్ళకు ఉండకపోవడము, ఏదో ఒక కారణం చేత ఆపేస్తారు. కానీ అలానే అండి మా అల్లుడు భార్యకు కూడా మా బిడ్డకు అట్లనే అండి పాపం శ్రీమంతం లేకుండా అయిపోయింది. లేకపోతే బాగా చేసుకునే వాళ్ళము. ఇక్కడ వచ్చేసి మాది సర్దండి. ఇప్పుడు మా చిన్నమ్మ వాళ్ళది అన్నీ తీసుకొని పోతున్నాము. రవ్వ లడ్డు, కజ్జికాయలు, అరిసెలు, మురుకులు అన్నీ తీసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు కాళ్ళకు చేతులకు పసుపు రాసేసి ఆ పాపకు చీర ఇచ్చేది. తర్వాత మన చీర కట్టుకుంటుంది. ఆకులు ఒక్కలు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పూలు, అరటిపండు, జాకెట్ అన్నీ ఇస్తాము. జాకెట్ ఇవ్వడం తీయడం మర్చిపోయాను నేను. మా సైడ్ అయితే ఇలానే చేస్తాము. ఇంకా రెండు ఒకటేసారి చెయ్యము. 5 monthsలో వాళ్ళ పుట్టినింటోళ్ళు సర్ది తెస్తే 9 monthsలో మేము తీసుకొని వెళ్తాం, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాం మేము. ఇంతకుముందు మాకు అట్లనే ఉండేదండి. ఇప్పుడు జనరేషన్ అట్లా అయిపోయింది. 2 సద్దులు ఒకటేసారి జరిపేస్తారు. ఎన్ని బకెట్లు వచ్చినాయి. వాళ్ళు తీసుకొచ్చిండేది కూడా చాలా దండి తీసుకొచ్చినారండి సద్ది అయితే. ఇక్కడ కాళ్ళకు చేతులకు పసుపు వేస్తాయి అని చెప్తుంది. ఒళ్ళేకి కొబ్బరికాయ, బొరుగులు వండింపుతారు. అన్నీ ముట్టించి వండింపుతారు. శ్రీమంతం చేసుకోవాలని చాలామందికి ఉంటుంది పాపము. కానీ కొంతమందికి నెరవేరుతుంది ఆ కళ. లాస్ట్ కదండి మన జీవితంలో లాస్ట్ కార్యక్రమం ఇది. షష్టి పూర్తులు అంటే ఎవరు చేసుకుంటారో ఎవరు లేదో మనకు తెలియదు. అది మా సైడ్ అయితే జరుపరు సరిగ్గా. శ్రీమంతం లాస్ట్ మూమెంట్. ఇక్కడ మా తమ్ముళ్ళు, మా మరిది ఆట పట్టిస్తున్నారు మా తమ్ముడిని. అక్కడ కూర్చున్న మా మరిది భార్య అండి, మా చెల్లెలు అక్కడ ఉండే ఆమె, ఒడి నుంచి ఆమె. ఆమెకు కూడా సరిగ్గా తెలియదు. అందరిని అడిగి చెప్తున్నది. ఒకరు ఒకలాగా అంటే ఇంకొకరు ఇంకోలాగా చెప్తారు. అన్ని పలహారాలు పెట్టు అని చెప్తున్నారు. ఒళ్ళో టెంకాయ బొరుగులు పెడుతుంది ఇప్పుడు. నిండు టెంకాయ పెట్టాలంటారు అట్లా మా సైడ్. మా సునీత అయితే పోయి చీర ఇచ్చేసి వచ్చింది ఆల్రెడీ. ఇంకా
అందరికీ బొట్లు పెడుతుంది. ఇంకా నెక్స్ట్ నేను మా అమ్మ పోతాము. మా చిన్న చెల్లెలు కూడా ఇచ్చేస్తుంది. మా చిన్న చెల్లెలు మా చెల్లెలు ఇద్దరు తోడికోడళ్ళు. నేను మా అమ్మ నాది మా తోడికోడలది తీసుకొచ్చిన అండి నేను చీరలు. ఆమె రాలేదు, అందుకనే నన్నే తీసుకపో నువ్వే అని చెప్తే నేనే తీసుకొచ్చిన. ఆకు వక్క ఇస్తుందండి నాకు. నేనేమి వేసుకుంటాను ఆకు వక్క, కాకపోతే తాంబూలం పుచ్చుకోవాలన్నమాట. మా అవ్వకి ఇచ్చేస్తాను నేను. ఇక్కడ వచ్చే ఫ్లవర్స్ ఇస్తుంది చూడండి మా పాప. బగారా రైస్, చికెన్ అయితే చూపించలేదు. హారతి ఇచ్చేస్తుంది. ఇంకా ముగ్గురం అయితే బాతాకాని పెట్టినాము. ఇంకా ముగ్గురము ఏదో ఒక విషయం మాట్లాడుకుంటా ఉంటాము. అందరికి పెద్దవాళ్ళకి ఒక 5 మందికి కాళ్ళు మొక్కంటే మా చిన్నమ్మకి, మా చిన్నాన్నకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, మా నాన్నకి మొక్కిందండి. ఏ కారణానికన్నా ఫస్ట్ మా వారే ఉండేవాళ్ళండి. మా ఆయన ఫస్ట్ వచ్చేసేవాడు. అలాంటిది మంచాన్ని పడిపోయినాడు పాపము. అసలు ఎక్కడికి రాలేకపోతున్నాడు. అట్లానే నీళ్ళు తాక్కోకుండా ఉండడు, ఏమీ పత్యము ఉండడండి. ఇక్కడ అందరూ అన్నం తింటున్నారు. పత్యం ఉంటే ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, కానీ పత్యమే ఉండడు. తాంబూలాలు అయితే సర్దేసినాం మేము అన్నీ, ఇంకా అందరికి పంచడమే ఉంటుంది. ఇక్కడ మా పిల్ల చూడండి ఓనీ లేకుండా మరీ నీళ్ళు పోస్తుంది, అంత కష్టపడుతుంది. డ్రెస్ చేంజ్ చేసేసినాను, ఇంకా గలీజ్గా ఉందనేసి ఆ డ్రెస్సు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన అండి. ఇంకా నేను అన్నం తినేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఇంకా ఊరికి ఎవరినో ఒకరిని అడుక్కోవాలి కదా. మా నాన్న అయితే తీసుకుపోతానన్నాడు. వద్దులే దామోదర్ వస్తాడులే అని చెప్పేసి అన్నానా. సరేలే వెళ్ళిపో అని చెప్పినాడా. నేను కూడా స్కూటీ తీసుకోవాలండి. పొద్దాకలే అందరినీ ఇబ్బంది పెట్టినట్టు అయిపోయింది. ప్రతి ఒక్క కారణానికి రాండి రాండి అని అడగాల. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా పోవాలన్నా అసలు వీలు అవుతలేదండి. చిన్నది ఒక స్కూటీ మా తమ్ముడిది ఉంది, ఇస్తానన్నాడు. అది తీసుకొచ్చుకోవాలా. అన్నం తింటున్నారు, మందు తాగినారు ఆల్రెడీ. మా మరిది తాగడంట, కానీ నేను అట్లా ఆట పట్టిస్తున్నాను. నువ్వే తాగని నువ్వే తాగినావని చెప్తున్నాను. ఓకే బాయ్ అండి.